ఇక్కడ ఎంతమంది ఆంధ్ర నుంచి ఉన్నారు? గివ్ మీ చైర్. క్లాప్స్ క్లాప్స్. ఓకే, ఇక్కడ ఎంతమంది తెలంగాణ నుంచి ఉన్నారు? ఓ నైస్ నైస్. సో నేను కూడా తెలంగాణ నుంచి. నేను కూడా అబ్జర్వ్ చేసిన ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ మనం మాట్లాడే భాష ఏమైనా మనం మాట్లాడే తీరు డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అనుకో క్యాజువల్గా మాట్లాడినా తిట్టినట్టే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్క జరుగుతారా, ఏ కూకో చక్కవో ఏం తిడుతున్నావా. బట్ నీ తెలంగాణ ఉంది కదా, నాకు ఆంధ్రోళ్ళు తిట్టిన క్యాజువల్ అనిపిస్తుంది. కోత పగులతో చెప్తున్నాను. నాన్నగారండి దయచే సావద్దండి. ఆంధ్ర పీపుల్ మస్తు ఇల్లు ఉంటారు. బట్ ఐఎమ్ లైక్ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక ఫ్లా ఉంటుంది కదా. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఆంధ్రలో అన్కంఫర్టబుల్ అవ్వాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ హిందీలో మాట్లాడాలి. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ జోక్కి నవ్వలేదు. సో బేసికలీ దేవుని ఎక్కువ నమ్మినావు అనుకో దైవభక్తి అంటారు. నేను ఎక్కువ నమ్ముకున్నావు అనుకో ఆత్మవిశ్వాసం. ఇట్లా కాదు, నీ మూడు బట్టి నమ్మకాలు మారుతున్నాయి అనుకో వాటిని మూఢనమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు అంటే తెలుసు కదా, ఇట్లా గోర్లు తీసుకోవద్దు, రాత్రి ఇల్లు ఉడవకూడదు, మూఢనమ్మకాలు. ఫస్ట్ టైం నీ మూఢనమ్మకాలు అంటే మా నాన్నమ్మ అడిగిన, మూఢనమ్మకాలు అంటే ఏంది నానమ్మ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది 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 అని చెప్పి మూడింటి వరకు విన్నా నేను. ఎందుకంటే మూఢనమ్మకాలు అంటే మూడు ఉంటాయి అనుకో, నేను 4 ఉంటాయి నాకేం తెలుసు. కానీ మా ఇంట్లో మూఢనమ్మకాలను చాలా సీరియస్ తీసుకుంటారు. ఓకే, మీకు తెలుసా ఇది ఒక మూఢనమ్మకం ఉంటుంది. మీరు ఇక్కడ తుమ్మిర్రు అనుకో ఆ పన్నాపుకోసేపు కూర్చొని నీళ్ళు దాగి పోవాలి. తెలుసా మీకు అది? రైస్ రైస్. మా ఇంట్లో చాలా సీరియస్ తీసుకుంటారు అది. మా మమ్మీ ఎంత సీరియస్ తీసుకుంటుంది అంటే నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పని మధ్యలో ఉన్నా కానీ, నువ్వు బాత్రూమ్ పోయి తుమ్మినా కానీ నువ్వు కొద్దిగా కూర్చొని పోమంటుంది. ఏ లెవెల్లో ఈ నమ్మకాన్ని నమ్ముతారంటే మా ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అందరూ నిద్రపోతారు, దొంగోడు ఇంట్లో పట్టిండు అనుకో, దొంగోడు దొంగతనం చేసుకొని పోయటం ముందు తుమ్మిండు అనుకో, మా ఇంట్లో లేచి ఓ బాబు కొద్దిసేపు కూర్చొని నీళ్ళు తాగిపో, ఆ లెవెల్లో నమ్ముతారు మా ఇంట్లో. ఇంకోటి తెలుసా, పిల్లి అడ్డం వచ్చింది అనుకో మీరు ఏ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. రైట్, ఆ రోజు చేయొద్దు. నా ఫ్రెండ్ కూడా ఒక 7 సార్లు ఓవే బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసి మన పిల్లి అడ్డం వచ్చింది. అండ్ ఇంట్లో ఉడుస్తున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట ఇల్లు ఉడుస్తుంటే ఇంట్లో దరిద్రం అంటారు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మా ఇంట్లో మేము వేరే పాత ఇంట్లో ఉంటుండే. ఓకే, 3 బొక్కలు ఉంటుండే మీద, వర్షం పడ్డప్పుడు మొత్తం ఊరుస్తుండే. మా మమ్మీ రాత్రి ఊడుస్తుంటే ఊడకమని, ఎందుకు మమ్మీ ఇంట్లో దరిద్రం రా అన్నది. ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది మమ్మీ. బట్ థింకింగ్ ఏంటంటే వీళ్ళు నీకు చెప్తారు ఓకే, కానీ వాళ్ళు చెప్పిన మూఢనమ్మకాలు నువ్వు వాళ్ళకే చెప్పినావు అనుకో పట్టించుకోరు. ఒకసారి మా మమ్మీ ఫుల్ పనిలో ఉన్నది, తుమ్మింది, మమ్మీ పని కొంచెం కూర్చోమనన్నా, ఇల్లు మొత్తం పని చేసి నీకే తెలుస్తుంది నాకు పైన 10 చేతులు ఉన్నాయా అని అన్నది. ఓ నైస్. ఒకసారి పాల ప్యాకెట్ తెప్పని పైసలు ఇచ్చింది, నేను కూర్చుని ఇంట్లో, ఏమ్రా పాల ప్యాకెట్ తెమ్మని పైసలు ఇస్తే ఇంట్లో కూర్చున్నావు, మమ్మీ పిల్లడ్డం వచ్చింది. ఏది ఇక నల్లగా ఉంటుంది కదేనా, ఊకే మన ఇంట్లో తిరిగేది అది పో. ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళు నమ్ముతూ ఓకే, ఫ్రెండ్స్ నమ్ముతారు, మన దోస్తులు మాయేజులు నమ్ముతూ ఉంటారు. ఓకే, ఒకసారి నా ఫ్రెండ్ గారు నాకు కాల్ చేసి మామ నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసిందిరా, చెప్పు ఏమన్నదిరా, అరే రేపు మీ ఇంట్లో ఎవరు లేరు కదా నేను వస్తా ఉంటుంది. మరి ఏమన్నావురా నువ్వు? రేపు మంచి రోజుగా వద్దని చెప్పిన. ఒకసారి మా ఇంట్లో మా ఫ్రెండ్ గారు కూడా వచ్చాడు ఇంట్లోకి. నా ఫ్రెండ్ గారు వచ్చుకుంటూ చీపిరి కట్టని అన్నాడు. మా నాన్నమ్మ ఓ పోరాడా చీపిరి కట్టని అంతాను కళ్ళు పోతాయి అన్నా. ఇప్పుడు మా నాన్నతో చెప్పిన మనకు ఆల్రెడీ కళ్ళు కనబడడం నానమ్మ అని చెప్పేసి. బట్ వీళ్ళు మారారు కాబట్టి నేనే వీళ్ళ రూట్లోకి పోయినా. ఓకే, ఏ పని తప్పించుకోవాలని చెప్పినా కానీ నేను మూఢనమ్మకాలు చెప్పడం స్టార్ట్ చేసిన. పెళ్లి సంబంధాలు చూడడానికి పోదామన్నారు, నేను రాను బిల్లొడ్డం వచ్చిందని చెప్తున్నా. మా బాస్ కాల్ చేసిండు, ఏం భగత్ 7 days నుంచి ఆఫీస్కి వస్తలేవు అని. రోజులు తుమ్మొస్తున్నాయి ఆఫీస్ వచ్చేటప్పుడు. బట్ ఇన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా, నేను ఒకటే మూఢనమ్మకాన్ని చాలా నమ్ముతా. రైట్, ఈ మూఢనమ్మకం ఏంటంటే మీకు తెలిసేమో, మీకు ఎక్కిళ్ళు వస్తుంటే మిమ్మల్ని ఎవరు తలుచుకున్నట్టు. తెలుసా ఇది? తెలుసా లైక్ ఇది నేను చాలా నమ్ముతా. మీరు నమ్ముతారు ఎవరైనా? నమ్మని వాళ్ళు ఎవరైనారా? మీరు నమ్మరా? ఓకే, నేను ప్రూవ్ చేస్తా. ఛత్రపతి సినిమా చూసిర్రా? ఓకే, దాంట్లో వాళ్ళ మమ్మీ సూర్యుడు యాడికి పోయినావురా పొద్దయింది కట్ చేసేవాడు, ఓ అమ్మ ఆపమ్మ నువ్వు సుడు అనకు లడ్డు తినాలి అసలే.
నైస్, ఇది జెన్యూన్ లాఫ్. ఓకే, యూ గైస్ ఆర్ రియలీ వండర్ఫుల్.